హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి సీమంతాన్ని ఆపడానికి వచ్చే ముత్తైదువులని ఆపుతున్న కాచి దగ్గరికి నిషి వచ్చి వెళ్దాం పదా అని సైగ చేస్తున్నా వినదు. మెల్లిగా నిషిక చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చే ముత్తైదువులు కాదు, పద్మ ఆంటీ ఇంటికి వచ్చే ముత్తైదువులు అని. కానీ అప్పటికే పద్మ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, నా ఇంటి ఫంక్షన్నే ఆపాలి అని చూస్తున్నారా అని కోపంగా నిషి కాచీలపై విరుచుకుపడగా ఇంకొక ఆవిడ ఆ ముత్తైదులని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మెల్లిగా అవును అన్నట్టు కాచీకి నిషి సైగ చేయగా మెల్లిగా జారుకుంటూ ఉంటారు నిషి కాచి. కానీ ఎక్కడికి వెళ్ళేది, నా ఇంటి ఫంక్షన్ ఆపాలని చూసి మర్యాదగా వెళ్ళిపోతున్నారా అంటూ నోరు విప్పి బండబూతులు తిడుతూ వాళ్ళపై దుమ్మెత్తిపోస్తుంది పద్మ ఆంటీ. అవి వినలేక తెల్ల మొహాలు వేస్తారు నిషి కాచి. దూరం నుండి వింటూ ఆ తిట్లని భరించలేక చెవులు మూసుకుంటుంది జగదాత్రి. ఇక మెల్లిగా అందరూ ఇంట్లోకి చేరతారు. ముత్తైదువులందరూ ఒక్కొక్కరిగా కౌశికి బొట్టు పెట్టి గాజులు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ తర్వాత వెళ్ళిపోతున్న వైజయంతిని సుధాకర్ పిలిచి పద అక్షంతలు వేద్దాం అని అనగానే గునుక్కుంటూనే వైజయంతి వస్తుంది, బొట్టు పెడుతుంది. ఇక కౌశిక్కి ప్రేమగా చూస్తుండగా విసుగ్గా చూస్తుంటుంది వైజయంతి. గాజులు వేసి అక్షంతలు కూడా వేస్తుంది వైజయంతి. ఆ తర్వాత జగదాత్రి కేదార్లు కూడా వాళ్ళకి పసుపు రాసి గాజులు వేస్తారు. ఆ తర్వాత మధు, ఆ తర్వాత యువరాజ్ నిషిక కూడా గాజులు వేస్తారు. ఇక కౌశికి పక్కనున్న కేదార్ని చూసి యువరాజ్ కుళ్ళుకుంటూ ఉంటాడు, జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్క పక్క పొజిషన్ నాది, కానీ వాడు నిలబడి అంతా చేస్తున్నాడు, నా పొజిషన్ వాడు కొట్టేస్తున్నాడు అని జెలస్గా ఫీల్ అవుతాడు యువరాజ్. ఇక ఏమైంది అని వైజయంతి నిషిని అడుగుతాగా తర్వాత చెప్తాను వదినా అని అంటూ ఉంటుంది నిషిక. ఇక ముత్తైదువులు ఇలా అంటూ ఉంటారు, ఇంకొక 5 నిమిషాల్లో రాహుకాలం వచ్చేస్తుందమ్మా, సురేష్ వస్తాడు అన్నావు కదా, ఆ లోపు వచ్చి ఆశీర్వదించాలి అని అంటూ ఉంటారు ముత్తైదువులు. దాంతో సుధాకర్ కేదార్తో మీ బావకి కాల్ చేయి, సురేష్కి కాల్ చేయి అనగానే కేదార్ సురేష్కి కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తూ ఉండగా జగదాత్రి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వైజయంతి మళ్ళీ అయిపోయిందా ఫంక్షన్, భర్త రాంది సీమంతం ఫంక్షన్ సక్సెస్ అయినట్టెక్కడా అని అంటూ ఉండగా ఇక నిషిక ఏమైంది, చాలా గ్రాండ్గా చేస్తామన్నారు కదా, అన్నయ్య రాలేదు, ఇలా వదినను బాధ పెట్టడానిక ఇంతలా చేస్తుంది అని అంటూ ఉండగా ఇక యువరాజ్ ఇలా అంటుంటాడు, మధు అక్కని తీసుకెళ్ళు అనగానే బాధగా కౌశికి లేచి కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళబోతుండగా వదిన ఆగండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది జగదాత్రి. కానీ కౌశికి వినకుండా నిలబడుతుంది. అప్పుడు గుమ్మం వైపు చూసిన జగదాత్రి నవ్వుతూ అన్నయ్య అని పిలుస్తుంది. దాంతో కౌశికి కూడా పక్కకి తిరిగి చూస్తుంది. సురేష్ రాగానే వెళ్ళి చైర్లో కూర్చుంటుంది కౌశికి. ఇక సురేష్ని చూసిన అందరూ షాకోగా సుధాకర్, కేదార్, జగదాత్రి ముత్తైదువులు సంతోషపడుతూ ఉంటారు. ఇక కీర్తి వెళ్ళి సురేష్ కాళ్ళని చుట్టుకుంటుంది. ఇక కేదార్ వెళ్ళి బావా రండి అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక యువరాజ్ ఆగు అని అంటూ ఉంటాడు. వైజయంతి కూడా ఇంకా సిగ్గులేదా, ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావు అని అరుస్తూ ఉంటుంది. ఇక విడిపోయారని చెప్పావు కదా అన్నయ్య, మళ్ళీ ఎందుకు వచ్చావు అని నిషి కూడా అరుస్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా ఇది అక్క బావల మధ్యలో విషయం, మీరెవరు మాట్లాడొద్దు అని అంటూ మెల్లిగా సురేష్ని కౌశికి దగ్గరికి తీసుకెళ్ళబోతూ ఉండగా ఇక ఆపి లేదు, మా అక్క దగ్గరికి వచ్చే అర్హత కూడా నీకు లేదు, 6 ఏళ్ల క్రితం మీ నాన్న చెప్పాడని వదిలేసావు, 6 నెలల క్రితం దివ్యాంగ చెప్పిందని వదిలేసావు, వేరే వాళ్ళు చెప్తే వదిలేస్తావా మళ్ళీ అని యువరాజ్ సురేష్ని అంటుండగా బాధపడుతూ ఉంటాడు సురేష్. నీకెన్నిసార్లు చెప్పాలి మా అక్క దగ్గరికి రాకూడదని అంటూ యువరాజ్ సురేష్ కాలర్ పట్టుకోగా కేదార్ యువరాజ్ని తోసేస్తూ ఆయన ఈ ఇంటి అల్లుడు,
కాళ్ళు కడగాలే తప్ప కాలర్ పట్టుకోకూడదు. అది అక్క బావ విషయం, వాళ్ళిద్దరూ చూసుకుంటారు అని అంటూ సురేష్ని మెల్లిగా తీసుకెళ్తూ ఉంటాడు కేదార్. ఇక అక్కడికి వెళ్ళి కౌశికికి బొట్టు పెట్టి గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు సురేష్. ఆ తర్వాత సురేష్ అంటూ సురేష్ కాళ్ళకి దండం పెడుతుంది కౌశికి. ఇక సురేష్ సారీ కౌశికి అని అంటుండగా ఆశ్చర్యపోతుంది కౌశికి. ఈ మాట నీకు చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, నీకు ఈ మాట చెప్పే అర్హత కూడా నాకు లేదు, నీ వాళ్ళు అన్నదల్లా నిజం, నిన్ను ప్రతి కష్టంలోకి నెట్టేసింది నేనే అని అంటుండగా వైజయంతి నిషి యువరాజ్ల ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మన ప్రేమే నీకు బలహీనత అవుతుంది. ఆ దివ్యాంక నిన్ను సాధించాలని నీ ప్రేమైన నన్ను అడ్డం పెట్టుకుంది. నేను నీ బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. నువ్వు ఎప్పుడు ఆ పై అంతస్తులో ఉండాలి, ఎవరికి నువ్వు తక్కువ కాకూడదు, అంటే నేను నీకు దూరంగా వెళ్ళాలి అని సురేష్ అంటుండగా సురేష్ అని కౌశికి అంటుంటుంది. నన్ను ఒకసారి మాట్లాడనివ్వు అని కౌశికి అంటుండగా వద్దు కౌశికి, నువ్వు మాట్లాడితే నేను కన్విన్స్ అవుతాను, దానివల్ల నీకు కష్టాలే తప్ప యూజ్ ఉండదు, నేను నీతో ఉండలేను, నన్ను క్షమించు కౌశికి అని అంటూ వెళ్ళబోతూ ఉండగా జగదాత్రి, కేదార్, సుధాకర్ అడ్డు పడాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ సురేష్ ఎవరి మాటలు వినకుండా బయటికి వెళ్ళిపోతాడు. కౌశికి బాధగా ఏడుస్తూ ఉంటుంది, మిగతా వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇక కౌశికి ఏడుస్తూ ఉండగా వాళ్ళు మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఇక సురేష్ వెళ్ళి బయట కూర్చుంటాడు. ఇక ఫంక్షన్ అయిపోగానే కేదార్ అక్కడ కూర్చొని సురేష్ మాటలు, కౌశికి మాటలు, యువరాజ్ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా జగదాత్రి వచ్చి ఏంటి బాధపడుతున్నావా ఆలోచిస్తున్నావా అని నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. బాధపడుతూ ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటాడు కేదార్. ఎందుకు బాధపడుతున్నావు అని దాత్రి అడగగానే బావ ఏమని వెళ్ళిపోయాడో విన్నావు కదా, వాళ్ళు కలుసుకోరాయిక అని అంటూ ఉంటాడు కేదార్. అసలు వాళ్ళకి కోపం ఉన్నప్పుడే వాళ్ళు విడిపోలేదు, ఇప్పుడు ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉంది, ఇప్పుడు విడిపోతారా వాళ్ళు, అసలు ఛాన్సే లేదు, వాళ్ళు విడిపోయినా మనం విడిపోనిస్తామా అని దాత్రి అనగానే అవును కదా నిజమే కదా, నేనేం బాధపడట్లేదు అని నవ్వుతూ ఉంటాడు కేదార్ కూడా. దాంతో అబ్బో దొంగ అని కేదార్ని కొడుతూ ఉంటుంది దాత్రి. అప్పుడే ప్రిన్సిపల్ నుండి దాత్రికి ఫోన్ వస్తుంది. ప్రిన్సిపల్ ఈరోజు బర్త్డే కదా, మనమే విషెస్ చెప్పాల్సింది అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి దాత్రి ఇలా అంటూ ఉంటుంది, మేడం సారీ, ఈరోజు మీ బర్త్డే కదా, మేమే ఫోన్ చేసి విషెస్ చెప్పాలి, కానీ మీరు ఫోన్ చేస్తే మేము విషెస్ చెప్తున్నాం అంటూ ఒకేసారి హ్యాపీ బర్త్డే చెప్తారు దాత్రి కేదార్. పర్లేదులే, ఇప్పుడు మేము ఆఫీసర్స్తో మాట్లాడుతున్నామా లేదా, మీరు ఎలాగంటే అలాగే మేడం అని అంటూ ఉంటుంది దాత్రి. ఈరోజు పార్టీ ఉంది, రండి, పాపతో నేను వస్తున్నా అని ప్రిన్సిపల్ చెప్పగానే అలాగే వస్తాం అని దాత్రి కేదార్లు అంటూ ఉంటారు. ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదు, కాసేపు ఉండేలా రండి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉండగా ఇక మీరు వెళ్ళమనే వరకు వెళ్ళాం అని కేదార్ నవ్వుతూ చెప్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ప్రిన్సిపల్ ఉన్న కార్ వెనకాల డోర్ ఓపెన్ అయి ఎవరో కూర్చొని పాప మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ డోర్ క్లోజ్ చేసేస్తాడు. దాంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, బ్లూటూత్ కూడా కింద పడిపోతుంది. ఇక హలో హలో అని మళ్ళీ దాత్రి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావో, నేను స్కూల్ ప్రిన్సిపల్ని అని ఆవిడ అంటూ ఉండగా నీ భర్త కాంట్రాక్టర్ కదా, ఫోన్ చేసి 2 కోట్లు తెప్పించు అని అతను బెదిరిస్తూ ఉంటారు. ఇక దాత్రి రమ్యకి ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ చెప్పి లొకేషన్ కనుక్కోమంటుంది. అక్కడ నుండి అంతా ఎనలైజ్ చేసుకుంటూ ప్రిన్సిపల్ కూతుర్ని కాపాడడానికి బయలుదేరుతారు దాత్రి కేదార్లు. ఇక ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం.